జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ దేవరా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలోనే దేవరా రైట్స్ కోసం ఆ సంస్థ భారీగా వెచ్చించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ అమౌంట్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దేవరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. థియేటర్లో విడుదలైన 2 నెలల తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేసేలా నెట్ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరా మూవీ 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు.